గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. సో అదేనా అగ్రిమెంట్? అవునండి. సో అగ్రిమెంట్లో ఏమని రాశారు? మీరే చదవండి ఒకసారి. 100 రూపీస్ బాండ్ పేపర్ మీద మరి రాశారు. నేను తమ్మలి రాజు సన్ ఆఫ్ వేరేస్ను. అందులో మెయిన్ లాస్ట్ లైన్ చదవండి. ఒకటి, డిసెంబర్ 20వ తారీఖు అమౌంట్ ఇస్తాను. అమౌంట్ ఇచ్చిన తర్వాత ఈ అగ్రిమెంట్ పేపర్ స్వప్న అనే అమ్మాయి బయట ఎక్కడైనా చూపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని నా మీద అంత కన్నింగ్ మైండ్ సెట్ తోటి ఆలోచించారు. సో నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఆ షో పేరు పెట్టుకొని ఇలాగ తన నా దగ్గర డబ్బులు వసూలు చేశాడు. యాక్చువల్గా ఇది వదిలేద్దామని అనుకున్నాను, కానీ నాలాగా మళ్ళీ ఇంకెంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు డబ్బులు ఇచ్చే ఉంటారు చాలామంది నాకు తెలిసి. ఎందుకు అనంటే ఒక 2-3 కూడా నాకు నా స్టేటస్ చూసిన తర్వాత నాకు మెసేజ్ చేయడం జరిగింది. మమ్మల్ని అమౌంట్ అడిగాడు రాజు అనే పర్సన్. సో వాళ్ళు కూడా ఆర్టిస్ట్లేనా? ఒక అమ్మాయి సింగర్. ఓకే. సో జనవరి 6వ తారీఖుకి అమౌంట్ ఇస్తానని చెప్పారనమాట. డిసెంబర్ 20 తర్వాత నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఇతను ఇంత క్లియర్గా రాశారు కదా, అంటే లైక్ బిగ్ బాస్ అనే షో కోసం ఇది మా టీవీ మాలో ప్రసారం అవుతుంది, అందులో స్వప్న అనే అమ్మాయిని దగ్గరగా నేను తమ్మలి రాజుని 2,50,000 అక్షరాల తీసుకున్నాను, కానీ స్వప్న బిగ్ బాస్కి పంపలేకపోయాం, కావున స్వప్నకి దగ్గర తీసుకున్న డబ్బులు మొత్తం 2,50,000 మరలా స్వప్నకి డిసెంబర్ 20, 2023 నాడు మొత్తం డబ్బులు తిరిగి ఇస్తానని అగ్రిమెంట్ రాస్తున్నాను. జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు ఇంట్రెస్ట్ డబ్బులు 5,000 చొప్పున ప్రతి నెల స్వప్నకి ఇస్తాం. డిసెంబర్ నెలలో అనుకున్న డేట్కి నేను స్వప్నకి డబ్బులు ఇవ్వలేని పక్షాన చట్టపరంగా శిక్షకి నేను సిద్ధంగా ఉన్నాను. అలానే నేను డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ అగ్రిమెంట్ని నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ అగ్రిమెంట్ ప్రస్తుతం ఎక్కడ రాకుండా చూసుకోవాలి, వచ్చినచో నేను స్వప్నపై చట్టపరంగా శిక్ష విధిస్తాను. ఇట్లా అతని నెంబరా ఇది? అవునండి. కాల్ చేయొచ్చు ఇతనికి? ఒకసారి కాల్ చేసి అడుగుదాం. ఒకసారి అడగండి. నేను అమౌంట్ పంపించిన ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి, ఫోన్పే అండ్ గూగుల్ పే. సో సార్ ట్రై చేద్దాం. ఓకే. అసలు ఎందుకు ఇంత తీసుకోవాల్సి వచ్చింది? మరి జనవరి 20కే ఇస్తా అన్నారు కదా, సారీ డిసెంబర్ 23కి ఇచ్చేస్తా అన్నారు, ఇంకా ఇవ్వలేదు. హలో. హలో. యా రాజు అండి. అవునండి. ఎవరు? యా నేను సుమన్ టీవీలో యాంకర్గా చేస్తున్నాను, మంజుష. చెప్పండి. అదే యాక్చువల్గా తిను స్వప్న దగ్గర మీరు 2,50,000 అది అమౌంట్ తీసుకొని బిగ్ బాస్కి పంపిస్తానని చెప్పారట కదా. ఓకే. సో అది ఏమైందండి అంటే యాక్చువల్గా తను మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఓకే. అదే సుమన్ టీవీలో ఇలా ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పేసి. ఓకే. సో అంతా ఒకటే మీడియా ఫీల్డ్ కదా, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటో ఒకసారి మిమ్మల్ని తెలుసుకుందాం, ఎంతవరకు ట్రూ, నిజంగానే మీరు అమౌంట్ తీసుకున్నారా, నిజంగానే బిగ్ బాస్కి పంపిస్తా అన్నారా అని తెలుసుకోవడానికి చేశానండి. సరే, ఓకే. కొద్దిగా చిన్న వర్క్లో ఉన్నా మీ నంబర్ సేవ్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ కాల్ చేయమంటారా? మాట్లాడతాను. అలా అని కాదండి, ఇప్పుడు తను యాక్చువల్గా స్టూడియోకి వచ్చి కూర్చున్నారు. ఓకే. సో అది మేము నెక్స్ట్ ప్రొసీజర్ చేయాలా వద్దా అంటే ఇప్పుడు మీ కన్ఫర్మేషన్ బట్టి మీరు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది కదా, నిజంగా అమౌంట్ తీసుకున్నా. చేయండి. నేను తను మొత్తం బరువు మొత్తం తీసి నేను లీగల్గా వెళ్తాను. చేయండి. అంటే మీరు అమౌంట్ తీసుకోలేదా? చేయండి. మీరు అమౌంట్ తీసుకున్నారా తీసుకోలేదా అండి? కట్ చేసేసాడు. సో పరువు మొత్తం తీసేసింది, లీగల్గా వెళ్తాను అని అంటున్నారు. బట్ అంటే ఇప్పుడు తను మీకు ఏమైనా కాల్స్ చేయడం కానీ, మీరు తర్వాత నేను ఇలా అప్రోచ్ అవుతాను, నేను వీడియో బయటికి అవుట్ ఇస్తానని ఏమైనా చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? చెప్పాను. 6వ తారీఖు నేను మాట్లాడడం జరిగిందనమాట. నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో, ప్రెస్కి వెళ్తావా వెళ్ళు అని చెప్పి. సో నేను ఒక యాంకర్ని, నేను మీడియాలోనే ఉన్నాను, నాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు. సో యాంకర్స్ కానీ ఆ తర్వాత మీడియాలో ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గానే మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకొకటి నన్ను బెదిరిస్తూ వచ్చారు, ఈ అగ్రిమెంట్ పేపర్ కనుక నువ్వు బయటకి ఎవరికైనా చూపిస్తే సీజన్ 8కి నువ్వు ఎలా ట్రై చేస్తావో చెయ్యి, నువ్వు వెళ్తావా, అసలు నువ్వు బయటకి ఎలా వస్తావో నేను చూస్తా అని చెప్పి మాట్లాడారు. అండ్ ఈ అగ్రిమెంట్ రాసిన పర్సన్ కూడా తీసుకొని వచ్చాను నేను. ఓకే. సో అదే అగ్రిమెంట్ రాసిన పర్సన్ కూడా మనం పిలుద్దాము, మాట్లాడదాము. బిఫోర్గా ఏంటంటే అంటే లైక్ బిగ్ బాస్ మీద ప్యాషన్తో, అంటే చాలామంది నిజంగానే ఇలా ఎంతోమంది ఇలా అప్రోచ్ అవుతున్నారు, ఎంతోమంది పిఆర్స్ని అప్రోచ్ అవుతున్నారు. సో అంటే మీకు ఈ ఇంట్రెస్ట్తో బిగ్ బాస్కి వెళ్ళాలనుకున్నారు. బిగ్ బాస్ టీమ్కి అంటే మీరు వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలామంది మీకు అప్రోచ్ అయ్యే ఉంటారు మాలా. ఎవరైనా మా టీవీ నుంచి కానీ బిగ్ బాస్ టీం నుంచి కానీ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా? లేదండి, ఇప్పటి వరకు నాకు ఎవరు అప్రోచ్ అవ్వలేదు. మీరు వీడియో కూడా రిలీజ్ నిన్న చేశారా? 6th రోజు అండి. 6th రోజే మీరు వీడియో అవుట్ ఇచ్చారు. అప్లోడ్ చేశాను, ఎందుకంటే నాకు డిసెంబర్ 20కి తను అమౌంట్ ఇస్తా అన్నారు, అగ్రిమెంట్ అయిపోయింది, 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసిన దానికి అసలు వాల్యూ లేదు, అతను ఇవ్వలేదు. 6థ్కి ఇస్తా అన్న పర్సన్ నేను కాల్ చేశాను, మార్చికి ఇస్తా అన్నారు,
బిగ్ బాస్ టీము. సో మొన్ననే కదా ఇష్యూ అయిపోయింది, ఇప్పుడిప్పుడే కదా వాళ్ళు కొంచెం కూల్ అవుతున్నారు, నేను నీకు మార్చి 1 వరకు ఇస్తాను అంటే ఇదంతా కాదు. నువ్వు ఎవరికి ఇచ్చావు అమౌంట్ నాకు తెలియాలి కదా, కాస్ట్యూమ్స్ కోసం ఎవరికి ఇచ్చావు, నాకు కాన్ఫరెన్స్ పెట్టి నేను మాట్లాడతాను అని అంటే, లేదమ్మా నేను ఒక చిట్టి పాడుతున్నాను, ఆ చిట్టి అమౌంట్ తీసి నీకు ఇస్తాను అంటే, నీ పర్సనల్ అమౌంట్ ఇస్తున్నావు అంటే అది నువ్వు వాడుకున్నట్టే కదా అని మాట్లాడితే, అవునా ఓకే నువ్వేం చేస్తావో చేసుకో, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకో అని మాట్లాడారు. ఎస్. ఇప్పుడు ఆల్రెడీ మీరు మా టీంతో కూడా అప్రోచ్ అయ్యేటప్పుడు ఆల్రెడీ సిపి గారికి కూడా మనం కంప్లైంట్ చేద్దాం, లింక్ ఫార్వర్డ్ చేసి అన్నారు కాబట్టి సో అది కూడా చూద్దాం. సో మీరు ఇది చూసిన తర్వాత మీరు ఎవరైనా లాని కలవడం కానీ లేదు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం కానీ ఏమైనా జరిగిందా? డైరెక్ట్ ఫస్ట్ ఇదేనా మన దగ్గర? డైరెక్ట్ ఇదే అండి. ఎందుకు అని అంటే అతనికి ఇంకొంచెం టైం ఇద్దాము, ఎందుకంటే అన్నయ్య అని పిలిచాను కాబట్టి.